ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థను ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట. బాగున్నారా, ప్రభుత్వం మీకేం వ్యతిరేకంగా లేదుగా, అంత బాగానే ఉన్నాయిగా, పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటుంది అందులో? బెదిరిస్తున్నారు నువ్వు. ఎన్ని జరుగుతున్నాయంటే ముసలి తల్లిదండ్రులు ఇక్కడ విదేశాల్లో ఉంటే నాకు చెప్పాడు, ఫస్ట్ 2 years బ్యాక్ చెప్పారు, ఏదో ఒక స్ట్రే ఇన్సిడెంట్ అనుకున్నా. వచ్చి మా తల్లిదండ్రులని, మీ అబ్బాయి ఇక్కడ లేడంట కదా, ఎప్పుడు వస్తాడు, మీరు బాగానే ఉన్నారా, కొంచెం చూసుకొని ప్రభుత్వ పథకాలు, మీరు ఏదో ఇంతకుముందు వేరే పార్టీ, ఇప్పుడు అలా చేయకండి. ఎంత 5-10 మంది కుర్రాళ్ళు చెప్తున్నారు. అతనికి ఎంత 75 ఏళ్ళు ఆయనకి. అతను వణికిపోయాడు. వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు నాకు చెప్పాడు. చెప్పా ఏదో ఒక స్ట్రే ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే నేను మన వాళ్ళకి చెప్తాను అని చెప్పాను. ఇది ఇప్పుడు అన్ని చోట్ల ఫస్ట్ మొదటిసారి కనిపించవు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అక్కడ ఒక ఇన్సిడెంట్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అన్ని చుక్కలు పెడితే మొత్తం మ్యాపింగ్ అయిపోయాడు. సో అందుకని నేను చెప్తుంది, వాలంటీర్ వ్యవస్థ మీద చాలా జాగ్రత్తగా చూడాలి. వీ హ్యావ్ టు బి అలర్ట్ ఆన్ వాలంటీర్ సిస్టమ్. మీరు కూడా రేపు పొద్దున వెళ్ళినప్పుడు మీరు వాలంటీర్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తే పర్లా. నువ్వు ప్రభుత్వానికి మద్దతుగా మా పార్టీకి అంటే మటుకు వాలంటీర్స్తో ప్రాబ్లం, అది మీరు గట్టిగా మాట్లాడండి, ఏం భయపడద్దు.